సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ మాట్లాడితే 36 లక్షల మంది చూశారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే మాత్రం కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారంటూ విమర్శించారు. సీఎం స్థాయిని మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని, సీఎం రేవంత్ రెడ్డికి శుభం కార్డు తప్పదన్నారు హరీష్ రావు. ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్టు స్టేట్ ఇంట్రెస్టు, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్టు. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్గా ఉండే ఉపన్యాసము, నీది సీట్ ఇంట్రెస్ట్గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళీ గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడి. అసలు అయ్యేదా పోయేదా? అది నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. ఇలా హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, ముద్దాయివి నువ్వే. అందువల్ల ఈ కేసులో డెఫినెట్గా ఒక మంచి న్యాయవాదులను పెట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించే ప్రయత్నం కూడా నిన్న చేసినాం. మేము లీగల్ ఎక్స్పర్ట్స్ని కలవడానికి, సీనియర్ అడ్వకేట్స్ని కలవడానికి వెళ్ళాం. ఒకటి ఓట్ ఫర్ నోట్ కేసు, 2 మా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నావు, ఆ కేసు మే 6వ తేదీన రాబోతా ఉంది. 3 కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే 1 ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలు అయిపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు పడలే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? భూలేశ్వరం అయిందంటే మొత్తం కట్టాలి కదా కొత్తగా. మొత్తం కుప్పగూలిపోయిందంటే మరి మొత్తం 1,00,000 కోట్లతో కొత్తగా కట్టాలి కదా. నిన్నేమంటుండు? 2 పిల్లర్లు పోయినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, తొందరగా రిపేర్ చేసి వాడుకుంటాం. అది కూడా నీకు ఎప్పుడు సోయొచ్చింది? సైంటిస్టులు, వాతావరణ శాఖ రాబోయే సంవత్సరం సూపర్ ఎలినో ఉండబోతుంది, తీవ్రమైన కరువు దుర్భిక్ష పరిస్థితులు ఈ దేశంలో రాబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తే గప్పుడు నీకు సోయొచ్చింది. గప్పుడు నీకు కాళేశ్వరం గురించి యాదికి వచ్చింది. అసలు నీకు ఎప్పుడు కాళేశ్వరం గురించి నీకు ఒక క్లారిటీ రాలే. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, నీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకున్నా. నీకు ఏ తెలియదు, నా బి తెలియదు. కాళేశ్వరం గురించి నీకు ఏబిసిడీలు కూడా తెలివై. నీకు 50 మళ్ళీ గెలుస్తున్నా, నేను ఎందుకు గెలవద్దు అని మాట్లాడుతున్నావు. నువ్వు నీకు అసలు ఎందుకు ఓట్లు వేస్తారు? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేయాలనా? గ్యారంటీలు గాల్లో కలిపినందుకు ఓట్లు వేయాలనా? మన నీళ్లు మనకు దక్కకుండా ఆంధ్రాకు దారాదత్తం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఇంకో టర్మ్ నీ మైండ్ గేమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఉత్తదే. నీకు శుభం కార్డు తప్పదు. నీది ప్రజాపాలన కాదు, పలాయనవాద పాలన.